ఇక్కడ ఉన్నారు ఇదే ఇంట్లో కులవర్ధన్ నివాసం. నేను మీ డిమాండ్ చేసి మాకు వద్దు. 4 గంటల నుంచి నిన్న సాయంకాలం 4 గంట, ఇప్పుడు ఎంత టైము? నిన్న 4 గంటలకు ఇంతవరకు బిడ్డ ముఖం చూడండి. మీకు బిడ్డ మాదిరి కదా మనవరాలు అట్లాంటిదే. కొడుకు బిడ్డలో పెట్టిన పండ పెట్టిందంటే ఏమనుకోవాలి రావాలా? నేను మాట్లాడాలి. డిమాండ్ అంటే వాడు మాకు అప్పచెప్పాలా, మనకు వాడు అప్పచెప్పాలా. ఆడవాళ్ళకు న్యాయం లేదు, పిల్లలకు పెద్దలకు న్యాయాలు లేవు. వాడు తొడ కొట్టిపోయినాడు. పోలీసు వాళ్ళు ఏం బిగుతారని కాలు వేసిపోయినాడు. వాడు తొడ కొట్టిపోయినాడు. 3 రోజుల్లో వస్తానని 5 లక్షలు 4 గంటలు నిన్న మిస్ అయిపోయింది. ఉండండి 4 గంటలకు నిన్న కేసు ఫైల్ చేయను, మిస్సింగ్ కేసుని. నేను తిరుపతి నుంచి ఊరు నుండి వచ్చినాను. 1 గంట పైన వస్తే సార్లంతా ఎంక్వైరీ చేయను, ఇక్కడ చూసినాము అన్నారు. ఇక్కడంతా డోర్లు తట్టామన్నారు. సరే సార్ మనం ఒకసారి పదండి 2 గంటల కాడ మళ్ళీ ఒక మాట్లాడుకొని అన్ని చూసుకొని 2 గంటల కాడ వచ్చినాము. వస్తే సరే ఇక్కడంతా ఎక్కడ లేదు, మళ్ళీ 3 గంటల పైన మళ్ళీ 6 గంటల పైన వస్తామని చెప్పినారు సార్లు. మా నెంబర్లు అన్నీ తీసుకున్నారు. 6 గంటల పైన వచ్చినారు. మమ్మల్ని అక్కడ పోని ఇక్కడ పోని అని చెప్పినారు. పోయినాము. నేను గుడి దగ్గర పోయినాను. డోర్ వచ్చి తట్టినారు. తట్టేసి వాళ్ళందరూ వాడిని పంపించేసినారు. ఏం పోలీసులు ఇన్వాల్వ్ కాకపోతే దీంట్లో ఇంకా ఎవడున్నాడు ఇన్వాల్వ్? ఫుటేజ్ మీరే చూపించారా? ఏమన్నా సీసీ ఫుటేజ్ ఉందా? అబ్బాయి సీసీ ఫుటేజ్ లేదు, ఈ ఏరియాకు లేదు. రాత్రి నేను నా భార్య ఆ సీసీ ఫుటేజ్ బిందు ప్రియ సిల్క్ సర్వీస్ ముందర పోలీసుల ముందర మాట్లాడి మేము ఇక్కడ ఉన్నదని చెప్పి నాకు ఐడియా వచ్చాకే ఈ వాచల నుంచి వచ్చింది బిడ్డ. వీళ్ళ ఇక్కడికి వచ్చి ఇది చేసినాడు. వీళ్ళ అమ్మాయి ఇన్వాల్వ్ అయ్యి బిడ్డను ఇట్లా అది పెట్టేసి సౌండ్ రానికం చేసి నేను ఆడికి 2:30 గంటలతో ఇక్కడంతా చూసి తిరిగి పెట్టి చేసినాను. ఇంతవరకు రెస్పాన్స్ లేదు. పోలీసులు కూడా మేము కేసు పెట్టలేదు, ఏం పెట్టలేదు కదా, ఎందుకు లేకని ఎత్తుకోమన్నారు బిడ్డను. మీ దగ్గరికి అధికారులు వచ్చారు కదా, ఏం చెప్పారు? అధికారులు వచ్చినారు. మీ సాల్వ్ అన్ని చేస్తాము అని చెప్పి అన్నారు. మేము అది ఇంతవరకు వాడిని ఎత్తకొచ్చి మాకు చూపించండి అని చెప్పి అన్నాము. ఫోన్లో మాట్లాడినారు. సబ్ కలెక్టర్ కానీ డిఎస్పీ సబ్ కలెక్టర్ వాళ్ళు రాలా, ఎస్పీ సార్ రాలేదు, సబ్ కలెక్టర్ వాళ్ళు రాలేదు. నాకు మాత్రము హోమ్ మినిస్టర్ మేడము, మా ఎమ్మెల్యే హోమ్ మినిస్టర్ మేడము, షాజాన్ బాషా ఎమ్మెల్యే గారు ఇద్దరు ఫోన్లో మాట్లాడారు. ఎస్పీ సారు మాట్లాడినారు. నేను నా సమస్య ఇట్లుంది సార్, ఇట్లుంది, దానికి వాడిని వచ్చి చూపించండి. ఇంతమంది ఉన్నారు కదా, ఇంకొకసారి బిడ్డకి ఇట్లా జరగకపోతే ఎట్లా, మాకు ఇంకేమైనా జరిగితే ఎవరు కారణమో. వాడు ఒక సైకో. ఇప్పటికి 3-4 కేసులు. ఇంత ముందు కూడా ఇట్లా గొడవలు చేసినాడు సార్. ఇప్పటికి కేసులు ఉన్నాయి. ఇది 3 మర్డర్ ఐటమ్లు కూడా ఉన్నాయంట. అట్లాంటిది ఇట్లాంటి చిన్న బిడ్డ మైనర్ బాలిక మీద ఇట్లా అత్యాచారం చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంతవరకు ఈ పోలీసులు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను సార్ నేను. ఇతనికి బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారా, వెనక ఎవరన్నా? అది ఆ విషయం అయితే నాకు తెలియదు సార్. మేము ఇంతవరకు ఎక్కడ మేము మా సొంతం మేము అది 35 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం. 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం. ఈ బజార్లోనే మా గురించి అడిగి కనుక్కొని ఇంతవరకు మాకు. ఇతను ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నాడు ఇక్కడ? వాడికి సొంత ఇల్లు ఇదే సార్, ఉంది సొంత ఇల్లు ఇదే. కానీ వాడు నా కొడుకు ఇట్లా చేసినాడు. వాళ్ళమ్మ ఇట్లా పెట్టి వాడు బెంగళూరుకు వాళ్ళమ్మ వెళ్ళిపోయిందని అంటున్నారు. ఎక్కడ పోయినారో తెలియదు. వాళ్ళమ్మ కొడుకు ఇద్దరు రావాలా. మేము అంతవరకు మేము బాడీ ఎత్తాము. ఇంతకుముందు ఎవరన్నా ఇబ్బంది పెట్టాడా ఇతను? లేడీస్ కానీ 8 మంది 3-4 చంపినారు. మళ్ళీ ఇప్పుడు ఇది 5వది. పోయేటప్పుడు వీళ్ళకి అమ్మ నాయనకు ఎవరికి చూపించకన్నా తొడుకొని వెళ్ళిపోయినారు. ఇప్పుడు మాకు చూపించమంటే చూపించలేదు. మళ్ళీ ఆడవాళ్ళ మీదకి కూడా పోలీసు వాళ్ళు కూడా తిరగబడుతున్నారు. మా ఆడవాళ్ళ మీదకి వాడు తొడగట్టపోయినాడు. సీఎం సార్ కూడా అన్నాడంట 24 గంటలు ఎన్కౌంటర్ చేస్తామన్నాడు. ఎన్కౌంటర్ చేయలేదు. మళ్ళీ 14 ఏళ్ళు జైలు శిక్ష చేస్తామని అన్నారు. అర్ధగంటకు ఒకసారి మాట్లాడుతున్నాడు. మాకు అవన్నీ అవసరం లే. మాకు 24 గంటలు ఎన్కౌంటర్ చేసి వాడిని చంపేసి మా దగ్గర మా కళ్ళ ముందనే చంపల్లా. మా ముందనే చంపినాక మళ్ళీ బిడ్డను ఓపెన్ చేస్తాము. ఈ పొద్దు మా బిడ్డ చచ్చిపోయింది. వాడు అరాచకారం చేసి చంపేసి ఇది చేసినాడు. వాడిని స్టేషన్ లో పెట్టి బాగా తినిపి జేసీలో పెట్టినారు. అది ఏ కంప్లైంట్లు ఈ కన్నా ఏమి చేయకన్నా కూడా కానీ ఎందుకు చేస్తారు పోలీసు వాళ్ళు? అమ్మ నాయన కూడా చూపించకన్నా పోలీసు వాళ్ళు ఎత్తుకెత్తుకుపోతారు. లంచం ఏమన్నా తీసుకున్నారా? ఆ లంచం కావాలంటే మేమే ఇస్తాము. 1 కోటి రూపాయలు కావాలన్నా మేమే ఇస్తాము. ఇప్పుడు మాకు రక్షణ కావాలా. ఆడవాళ్ళు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, రక్షణ కావాలా మాకు.
ఆడవాళ్ళు కానివ్వండి, చిన్న బిడ్డలు కానివ్వండి, రక్షణ కావాలా, రక్షణ కావాలా మాకు. మీరు చెప్పండి, ఈ ఏరియాలో అతను ఇంత ముందు కూడా గొడవ చిన్న పాప ప్రాణం సార్ ఇక్కడ, కానీ 7 ఏళ్ళ పాప, ఆ పాప ఏం అన్యాయం చేసింది సార్? ఏం అన్యాయం చేసింది వానికి? ఏమన్నా నిన్ను కొట్టిందా, తిట్టిందా? ఎక్కడ సార్ పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడికి రాండి, ఇమ్మీడియట్లీ ఇక్కడ వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది మీరు చూడండి, న్యాయం చేయండి, వాడిని తీసుకురండి. ఇక్కడ బాడీని ఎంతసేపు తీసుకోపోదామని ఆలోచిస్తున్నారో కానీ మీరు వాడు హత్య చేసిన వాడిని ఇక్కడ తీసుకొని వచ్చి జనాలకు అప్పచెప్పదామని మీరు ఎందుకు అనుకోవట్లేదు? మీరు పోలీసులకు ఆదేశం చెప్పట్లేదు? పోలీసులకు ఒక ఫోన్ చేసి మీరు చెప్తేనే కదా వాళ్ళు స్పందిస్తారు. సార్ పవన్ కళ్యాణ్ సార్ న్యాయం చేయండి సార్, ఒక ఆడపిల్లకి న్యాయం చేయండి సార్. ఒక ఆడపిల్లకే కాదు, లక్షల కోట్ల ఆడపిల్లకి